రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆయనకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డ్రైవర్, గన్మెన్ ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దురదృష్టవశాత్తు పిఏ వెంకటేశ్వర్లు మృతి చెందడం బాధాకరంగా ఉందని అన్నారు. మెరుగైన వైద్య సేవలు, విశ్రాంతి కోసం ఎమ్మెల్సీని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలిస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. దానివల్ల కాస్త నొప్పులు, ఆ బాధ ఉంది. కానీ ఆయనకి శారీరకమైనటువంటి బాధ కన్నా తన పిఏ వెంకటేశ్వర్ల మరణాన్ని పాపం జీర్ణించుకోలేకపోతున్నాడు. పదే పదే అది తలచుకొని కాస్త భావోద్వేగానికి గురవుతున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భావోద్వేగానికి గురి కావడం మంచిది కాదు అని చెప్పి కూడా వైద్యులు ఆయనకి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి వైద్య సేవలు నెల్లూరు అపోలో ఆసుపత్రి అందిస్తోంది. దేవుని దయ వల్ల ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాడు. అటువంటి తీవ్ర ప్రమాదం బహుశా సీటు బెల్ట్ ఉండబట్టి ఈరోజు బయటపడ్డాడు అని చెప్పిన వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. నిజంగా జరిగినటువంటి ఇన్సిడెంటు, అక్కడ ఉన్నటువంటి సన్నివేశం చూస్తే చంద్రశేఖర్ మృత్యుంజయుడిగా అనుకోవాలి.